హాయ్ అండి. ఇంట్లో గోధుమ పిండితో మళ్ళీ బ్రెడ్ చేశాను. పోయినసారి బ్రెడ్ చేసినప్పుడు చాలా మంది అయితే ఎగ్లెస్ చేసి చూపించండి అనేసి అయితే అడిగారు. అందుకోసమనే ఈసారి అయితే ఎగ్లెస్ ట్రై చేశాను. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ అండ్ మిల్క్ ఈక్వల్ క్వాంటిటీలో 80 ml వేసుకున్నాను. షుగర్ 50 గ్రామ్స్, ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ 4 గ్రామ్స్ వేసుకున్నాను. ఆ తర్వాత గోధుమ పిండి మొత్తంగా నేను 1/2 kg తీసుకున్నా. ఫస్ట్ అయితే సగం వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను. బౌల్ మొత్తము ఫుడ్ వ్రాప్ తో కవర్ చేసి లిడ్ పెట్టి కాసేపు వదిలేస్తే ఈ విధంగా చక్కగా పొంగుతుంది. నెక్స్ట్ అందులో 32 గ్రామ్స్ ఆయిల్, ఇందాక కొంచెం గోధుమ పిండి వదిలేసాను కదా, ఆ గోధుమ పిండి కూడా వేసుకొని కొంచెం సాల్ట్, హాఫ్ లెమన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా ముద్దలా అయిపోతుంది. ఆ తర్వాత ఆ ముద్దని చాలా స్మూత్ గా వచ్చేంత వరకు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకొని ఇలాగ ఒక బేకింగ్ ట్రేలో వేసుకోవాలి. బేకింగ్ ట్రేలో వేసిన తర్వాత కూడా మళ్ళీ ఫుడ్ వ్రాప్ తో కవర్ చేసి కాసేపు వదిలేస్తే ఈ విధంగా పొంగుతుంది. అప్పుడు ఓవెన్ లో పెట్టుకోవాలి. 180 degrees దగ్గర 10 minutes ప్రీహీట్ చేసిన ఓవెన్ లో 40 minutes బేక్ చేసుకుంటే మనకి ఇంట్లోనే హెల్దీగా బ్రెడ్ రెడీ అయిపోద్ది. బ్రెడ్ చాలా సాఫ్ట్ గా వచ్చింది. నేను ఇంతకు ముందు ఎగ్ తో బ్రెడ్ చేశాను కదా, దాంతో కంపేర్ చేస్తే ఈ ఎగ్లెస్ బ్రెడ్ టేస్ట్ చాలా బాగా నచ్చింది. బాయ్ బాయ్.